చిరిగిన చొక్కా ఆయన తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అనేది పాతకాలంలో చెప్పేవాళ్ళు. ఇవాళ సెల్ ఫోన్ పెద్దగా వాడుకున్న, మంచి సెల్ ఫోన్ లేకున్నా ఏం లేదు, కానీ మంచి పుస్తకం నీ వెంట ఉండాలి అనేది మనం కొత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాలం మారిన ప్రకారంగా చాలా మంది పీడిఎఫ్లు లేకుంటే వినే యాప్లలో పుస్తకాలు చదివే అలవాటు చేసుకుంటున్న కొత్త తరం ఇలా వస్తా ఉంది. కానీ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని చదవడం అనే అనుభూతి వేరు. పుస్తకం మానవ వికాసానికి మొదటి నుంచి తోడ్పడింది, భవిష్యత్తులో కూడా తోడ్పడుతుంది. కాబట్టి పుస్తకాలకి మంచి భవిష్యత్తు ఉన్నది, ఇంకా ఉన్నది. ఈ 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనే ఒక మహోత్సవం జరగబోతుంది, పుస్తకాల పండుగ జరగబోతుంది. దాంట్లో 300 పైగా స్టాల్స్ ఉండబోతున్నాయి. ఆ స్టాల్స్ లో దేశంలోని చాలా భాషల పుస్తకాలు అక్కడ మనకి లభిస్తాయి. లక్షలాది మంది సందర్శిస్తారు. అయితే ఈసారి కూడా ఎప్పటిలాగే ఎక్కువ మంది పుస్తక ప్రేమికులు బుక్ ఫెయిర్ ని సందర్శించాలని, అట్లాగే తమ పిల్లలకు కూడా పుస్తకాలు చదివే అలవాటును చేయాలని చెప్పేసి, పుస్తకాలు కొనడం ద్వారా, ఇంట్లో పుస్తకాలు ఉండడం ద్వారా పిల్లలకి వాటి విలువ తెలుస్తుంది. అవి చదవడం వల్ల వాళ్ళ మనోవికాసం పెరుగుతుంది. కాబట్టి ఈ వచ్చే 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ని ప్రజలు లక్షలాదిగా పాల్గొని, సాహిత్యకారులు తర్వాత పుస్తక ప్రేమికులు లక్షలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే అక్కడ కళాకారులు, రచయితలు, సాహిత్యకారులు, చాలా మంది పబ్లిషర్స్ చాలా మంది కలుస్తారు. కాబట్టి వాళ్ళందరినీ కలిసే ఒక మంచి అవకాశం లభిస్తుందని చెప్పి కోరుతూ ఆ పుస్తక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.